So yes, beautiful ladies, just look at this. మనం ఎటువంటి శుభకార్యం స్టార్ట్ చేయాలనుకున్నా సరే ఫస్ట్ గణపతి నుంచి స్టార్ట్ చేస్తాము. బట్ మీ అందరి కోసం ఈ వీడియోలో లాస్ట్ నేను గణేష్ని చూపిస్తాను, సో దాట్ మీరు ఇది ఫస్ట్ తీసేసుకొని ఎంబటే ఏదైనా బెస్ట్ ఒకేషన్ ఉంది అంటే యూ హ్యావ్ టు బై దిస్. జస్ట్ లుక్ అట్ దిస్. మనం ఇంతకుముందు చూసిన అన్నిట్లో కూడా ఎక్కువ పర్ల్ ఎలివేట్ అవ్వడము, లేదా దానికి ఎమరల్డ్స్ యాడ్ అవ్వడము, లేదా ఎంతిస్ట్ డామినేషన్ అంటే అలా ఉండే. బట్ దిస్ ఈజ్ స్పెషలీ సో డీప్ ఇంటూ జపాన్ కోరల్స్ అనమాట. సో యూ కెన్ జస్ట్ లుక్ ఎట్ దిస్. మనకి ఇదంతా కూడా ఏదైతే ఫస్ట్ మనకి ఇక్కడ బార్ ఉందో ఆ బార్ కూడా ఇట్ ఈస్ హ్యాండ్ మేడ్ లాకెట్, డీప్లీ ఎన్గ్రేవ్డ్. అండ్ ఇందులో కూడా మీరు జపాన్ కోరల్ చూడొచ్చు. దీనికి మనకి ఆల్మోస్ట్ 5 layers ఆఫ్ జపాన్ కోరల్స్. జస్ట్ లుక్ ఎట్ దిస్ ఇస్ టోటలీ ఫిల్డ్ విత్ జపాన్ కోరల్స్. అండ్ ఇండివిజువల్ గానే దాని డిజైనింగ్ చూడండి, హియర్ అండ్ దేర్ మనకి ఒక పర్ల్ డ్రాప్లెట్స్ అక్కడ ఉన్నాయి. అండ్ అగైన్ వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ బార్ హియర్. వెన్ యూ టర్న్ దిస్, మీరు ఇక్కడ టర్న్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది ఎంత బ్యూటిఫుల్ గా దిస్ ఇస్ హ్యాండ్ మేడ్ అని చెప్పి. And when we talk about the locket, this is so heavy. Yes, exactly, this is so heavy. దీని డిజైనింగ్ కూడా చూస్తే మొత్తం లీఫ్, ఇక్కడ మొత్తం మీరు చూస్తే దీని డిజైనింగ్ టోటలీ డీప్ గా లీఫ్ లో అండ్ ఫ్లవర్స్ లో ఉంది. అండ్ మనకి ఏదైతే ఎంతిస్ట్ స్టోన్ కనిపిస్తుందో దాట్ ఈస్ ఆల్సో ఇన్ టు ద లీఫ్ షేప్. సో ఇక్కడ మీకు మధ్యలో గోల్డ్ లో లీఫ్ కనిపిస్తుంది, అండ్ అదే గోల్డ్ లీఫ్ పైన యూ హ్యావ్ ఎంతిస్ట్ స్టోన్. అండ్ అక్కడక్కడ మీకు ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి, అక్కడక్కడ గోల్డ్ బీట్స్ ఉన్నాయి, అక్కడక్కడ పర్ల్ బీట్స్ ఉన్నాయి. జస్ట్ లుక్ ఎట్ ద డిజైన్, ఎంత బాగుంది. మనం జనరల్లీ ఏదైనా ఫంక్షన్ చేస్తున్నా లేదా వెడ్డింగ్ చేస్తున్నా సరే ఆకులతోని పందిరి ఎలా అయితే వేస్తారో ఇక్కడ కూడా అదే ఆకులతోటి ఈ వినాయకుడికి పందిరిలాగా కనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇలాంటి పర్ల్, గోల్డ్ అండ్ ఎంతిస్ట్ స్టోన్ మధ్యలో మీకు ఇక్కడ జపాన్ కోరల్స్ కనిపిస్తున్నాయి. జస్ట్ లుక్ ఎట్ దిస్ ఎంత బ్యూటిఫుల్ గా షేపింగ్ చూడండి. మీకు ఇక్కడ జపాన్ కోరల్స్ ఒక షేప్ లో ఉన్నాయి, ఇక్కడ జపాన్ కోరల్స్ ఒక షేప్ లో ఉన్నాయి. అండ్ యూ కెన్ సీ ద ఫినిషింగ్ ఆఫ్ ద లాకెట్ ఆల్సో. మధ్యలో గణపతి కూడా ఎంత అందంగా ఉన్నారు చూడండి. అండ్ అంటే నిజంగానే ఒక పందిరిలో మనం వినాయక చవితి జరుపుకున్నప్పుడు ఎలా అయితే అందంగా పందిరిలో కనిపిస్తారో అదే పందిరిలో గణపతిని కూర్చోపెట్టినట్టుంది. అండ్ కింద మీరు ఇక్కడ ఈ డిజైన్ చూసినట్టయితే ఏదైతే పీఠం పైన కూర్చున్నారో అది కూడా లీఫ్ వచ్చి మధ్యలో, ఆ లీఫ్ మధ్యలో మనకి పర్ల్స్ వచ్చాయి. అండ్ దాని కింద ఆల్ ద డ్రాప్లెట్స్ ఆర్ విత్ పర్ల్స్ అండ్ జపాన్ కోరల్స్. దీని డీటెయిలింగ్ నేను ఎంత చెప్పినా తక్కువే. ఈ డీటెయిలింగ్ మీరు వచ్చి చూస్తే కానివ్వండి, లేదా మీరు మా టీంతో మాట్లాడితే కనుక మీకు ఇంకా డీటెయిలింగ్ ఆఫ్ దిస్ నెక్ పీస్ యూ విల్ గెట్ టు నో. సో దీని నెట్ వెయిట్ వచ్చేసి 109.277 అండ్ గ్రాస్ వచ్చేసి 124.450. సో ఇంత బ్యూటిఫుల్ జపాన్ కోరల్ బీడ్స్ హారం మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే కనుక యూ హ్యావ్ టు పింగర్స్. దీనికి మనకు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ రాలేదు, బట్ నో వరీస్. మీరు ఒక్కసారి దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్ స్టోర్కి వస్తే ఇక్కడ మీకు దీనికి కాదు ఇంకా ఏ సెట్కైనా మిక్స్ అండ్ మ్యాచ్లో దాని కాంబినేషన్లో మీరు ఇయర్ రింగ్స్ తీసేసుకోవచ్చు. దీనికి ఇయర్ రింగ్స్ అయితే ఈజీగా మీకు ఇక్కడ దొరికేస్తాయి, బట్ యూ హ్యావ్ టు కమ్ టు ద స్టోర్ ఆర్ ఎల్స్. టైం లేదు అంటే కూడా వీడియో కాల్ చేసేయచ్చు. తెలుసు కదా, నెంబర్ ఈజ్ ఆన్ ద స్క్రీన్ అండ్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆల్సో. దిస్ ఇస్ ద నెక్స్ట్ ప్రోడక్ట్. జస్ట్ లుక్ ఎట్ ద బీడ్స్. ఎంత బంచ్ ఆఫ్ బీడ్స్ ఆర్ టుగెదర్. దీస్ ఆర్ రష్యన్ రూబీస్ అనమాట. జస్ట్ లుక్ ఎట్ దిస్, లుక్ ఎట్ ద షైన్ ఎంత బాగుందో. అండ్ ద హోల్ చైన్ ఇక్కడ మొత్తం పెండెంట్ ఒకటి మీరు పక్కన పెట్టేస్తే జస్ట్ లుక్ ఎట్ ద హోల్ పార్ట్. ఇట్ ఇస్ టోటలీ ఫిల్డ్ విత్ రష్యన్ రూబీస్. అండ్ దీనికి ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ లో యాంటిక్ ఫినిషింగ్ తో గోల్డ్ ఉంది. అండ్ దానిపైన మనకి స్వరోస్కి స్టోన్స్ వచ్చాయి. లెట్ మీ జస్ట్ టర్న్ దిస్. మీకు ఒకసారి ఆ డిజైన్ మీకు తెలుస్తుంది హౌ ఇట్ ఈస్ ఆల్ అటాచ్డ్ టుగెదర్. అంటే ఇది ఒక సపరేట్ రింగ్, ఇది సపరేట్ రింగ్ అని కాదు. దిస్ ఈస్ ఆల్ అటాచ్డ్ టుగెదర్. సో దీనికి మనము దీన్ని కస్టమైజ్ కూడా చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు రష్యన్ రూబీస్ వద్దు, మాకు ఎమరల్డ్స్ లో కావాలి, లేదా పింక్ బీట్స్ లో కావాలి, లేదంటే ఇట్లాంటి ఏదైనా డిఫరెంట్ కలర్ మీకు కావాలి స్పెసిఫిక్ గా అని అనుకుంటే కూడా దీస్ క్యాన్ బి కస్టమైజ్డ్. అండ్ లెట్స్ టాక్ అబౌట్ ద డిజైన్. ఇక్కడ ఏదైతే ఇక్కడ ఓన్లీ
three products are used. One is 22 karat gold. The second one is Swarovski stones. ఇక్కడ కనిపిస్తున్న stones మొత్తం Swarovski stones. And the third one is the main part Russian ruby beads. So let's talk about the design. ఇక్కడ మొత్తం మీరు చూసినట్టయితే there are rings అన్నమాట. ఇక్కడ rings కి ఒక attachment, ఒక మంచి ఫ్లవర్, మనకి ఫ్లవర్ ఎలా అయితే తీగ సాగుతుందో సో ఇది కూడా అలా తీగ సాగి ఒక ఫ్లవర్, ఇంకొక తీగ ఫ్లవర్, ఇంకొక తీగ ఫ్లవర్, ఇంత బ్యూటిఫుల్ డిజైన్ లో ఉంది. అండ్ లెట్స్ టాక్ అబౌట్ ద పెండెంట్. జస్ట్ లుక్ ఎట్ ద పెండెంట్ హౌ ఇట్ ఈస్ లైక్ ఎ 3D ఫార్మ్, ఒక్కొక్క లేయర్ గా ఉంది. ఇఫ్ యూ కెన్ సీ ఫ్రమ్ సైడ్ యూ కెన్ సీ దట్ 3D ఫార్మ్ ఆఫ్ ద లాకెట్. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఫ్లవర్ అండ్ దానికి డ్రాప్ వచ్చేసి మనకి అగైన్ బంచ్ ఆఫ్ రష్యన్ రూబీస్. జస్ట్ లుక్ ఎట్ ది బాటమ్, జస్ట్ లుక్ ఎట్ దిస్ 5, 3, 1 ఏదైతే ఫార్మాట్ లో ఉందో దీస్ డ్రాప్లెట్స్, దీస్ ఆర్ సో ప్రిటీ అండ్ the designing also good. And this neck piece gross weight is 226.770 and the net weight is 100.948 grams. So ఇది మనం ఏదైతే యూజ్ చేసామో దిస్ ఇస్ 18 క్యారెట్ గోల్డ్ అనమాట. 18 క్యారెట్ గోల్డ్ మనం యూజ్ చేస్తున్నప్పుడు ఏవైతే స్వారోస్కీ స్టోన్స్ కానివ్వండి లేదా ఏ స్టోన్ డైమండ్స్ కానివ్వండి ఏది ప్లేస్ చేసినా సరే దాని ఫినిషింగ్ మాత్రం డైమండ్ ఫినిషింగ్ లాగానే ఉంటుంది. మీకు స్టోన్ లూజ్ అవుతుందా, స్టోన్ పోతుందా, దాని ఫినిషింగ్ ఏంటి, దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదు. అండ్ లెట్ us టాక్ అబౌట్ ద బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్. యాజ్ మనం అంతా ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసే ఉంటాము. జస్ట్ మినీ వర్జన్ ఆఫ్ ది పెండెంట్, మనకి మినీ వర్జన్ ఆఫ్ ది పెండెంట్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి చైన్ లో ఏదైతే ఫ్లవర్ అండ్ తీగ ఫ్లవర్ అన్నాను కదా, ఆ ఫ్లవర్ ఒకటి మనకి స్టడ్ పార్ట్ కి ఇచ్చేసి దాని హ్యాంగింగ్ కి 3D ఫార్మ్ లోనే మనకు ఒక బ్యూటిఫుల్ పెండెంట్ విచ్ ఇస్ అగైన్ ఫిల్డ్ విత్ ఆల్ స్వారోస్కీ స్టోన్స్ అండ్ దెన్ దట్ ఈస్ కనెక్టెడ్ టు ద రష్యన్ రూబీస్. దాని కింద మళ్ళీ ఆ రష్యన్ రూబీస్ ని కనెక్ట్ చేయడానికి అగైన్ అ బ్యూటిఫుల్ ఫ్లవర్ పాట్ కైండ్ ఆఫ్ అ డిజైన్ దే హ్యావ్ గివెన్. అగైన్ దిస్ ఈస్ అన్ అమేజింగ్ డిజైన్. వాట్ వీ నీడ్ టు టాక్ అబౌట్ ఇట్, మేబీ మీకు చూడగానే యూ మైట్ ఫీల్ ఇట్ ఆస్ సో హెవీ బట్ absolutely it is not heavy. This is absolutely not heavy and these are 18 karat gold product. సో దీని డీటెయిలింగ్ ఇంకా మీకు ఏదైనా కావాలి అంటే కనుక లేదా మీరు దీన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే కనుక యూ జస్ట్ నీడ్ టు షేర్ దిస్ పిక్చర్. ఒక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసాము, అలానే స్క్రీన్ పైన కూడా వాట్సాప్ నెంబర్ వస్తుంది. ప్లీజ్ మాకు వాట్సాప్ లో షేర్ చేసేయండి మీకు నచ్చిన ప్రోడక్ట్స్ అండ్ దాని ఫర్దర్ డీటెయిలింగ్ కానివ్వండి ఏదైనా సరే మా వాళ్ళు మీతో మాట్లాడతారు. లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్రోడక్ట్. ఇక్కడ మనకి ఒక మంచి హారం ఉంది చూడండి. ఇట్ ఈస్ జస్ట్ ఒక 1 layer 2 layer అని కాదు, ఎంత బాగుంది చూడండి. ఇట్ ఈస్ టోటలీ ఫిల్డ్ విత్ పర్ల్స్. మీరు ఇక్కడ చూసినట్టయితే దేర్ ఆర్ ఆల్మోస్ట్ 3, 3, 6, 12, 15 లైన్స్ ఆఫ్ పర్ల్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈ పర్ల్స్ లో మీరు మధ్య మధ్యలో యూ కెన్ సీ రూబీ అండ్ ఎమరల్డ్ పర్ల్స్ ఆల్సో. ఇక్కడ కొన్ని వైట్ పర్ల్స్ తర్వాత అండ్ అగైన్ యూ ఫైండ్ రూబీ, మళ్ళీ కొన్ని పర్ల్స్ తర్వాత యూ ఫైండ్ ఎమరల్డ్. సో మనకి 15 లైన్స్ వరకు పర్ల్స్ ఇక్కడ ఉన్నాయి. సో హియర్ ఈస్ ద బ్యూటిఫుల్ లాకెట్ ఆఫ్ ద బ్యూటిఫుల్ హారం అనమాట. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే దిస్ ఇస్ ఆల్ హ్యాండ్ మేడ్ నగిషి అండ్ మధ్యలో యూ కెన్ ఫైండ్ అ బ్యూటిఫుల్ ఎలిఫెంట్. సో ఆ ఎలిఫెంట్ కి సరౌండింగ్స్ లో ఏదైతే మనకి ఈ డిజైన్ ఉందో ఇక్కడ మొత్తం రూబీ అండ్ అక్కడెక్కడ మనకి ఎమరల్డ్ స్టోన్స్ ఉన్నాయి. and this is purely handmade and it is very strong also. అంటే నేను I can just feel the weight of the locket అనమాట. మీరు ఇట్లా చూసినట్టయితే it is so good. and మనకి again the pearls started ఇక్కడ మనకి just ఒక 5 lines లో ఉన్నాయి అనమాట. అంటే ఒక్కొక్క each line contains 3 layers. అంటే ఇక్కడ just 5 ఉన్నాయి, ఇక్కడ almost 8 lines ఉన్నాయి and 8 lines లో each is filled with 3 lines. So it is so broad. Just look at this. ఎంత బాగుంది చూడండి. ఇట్ ఇస్ అంటే మీరు శారీస్ పైన వేసుకున్నా లేదంటే సింపుల్గా లెహెంగా పైన వేసుకున్నా లేదా ఒక హెవీ ఫ్రాక్ అంటే ఒక పట్టు ఫ్రాక్ అనుకోండి, అలాంటి ఒక ఫ్రాక్ పైన వేసుకున్నా సరే చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది. అండ్ ఎస్పెషలీ దట్ వింటేజ్ లుక్లో ఇంకా బాగుంటుంది. సో మనకి ఇది మొత్తం ఫ్లో ఇక్కడ వచ్చిన తర్వాత అగైన్ యూ హ్యావ్ గాట్ అ బార్ హియర్. సో మనం ఈ బార్ ఇక్కడ ఎందుకు ప్లేస్ చేసామంటే ఈ డివిజన్ ఏదైతే పర్ల్స్ది ఉందో ఈ పర్ల్స్ డివిజన్ ప్రాపర్గా ఉండాలి, ప్రాపర్గా పర్ల్స్ అని స్ప్రెడ్ అవ్వాలి అంటే వీ హ్యావ్ టు అటాచ్ అ బార్ హియర్. అండ్ అగైన్ మీకు ఆ బార్ సింపుల్ గోల్డ్లో పెడితే అంత ఎలిగెంట్గా కనిపించదు. వేరాజ్ మనం ఇక్కడ రూబీస్ యూజ్ చేసాం కాబట్టి అగైన్ ఆ రూబీస్లోనే మీరు ఈ బార్ని ఫిల్ చేస్తే దిస్ గివ్స్ దిస్ లుక్.
సో జస్ట్ లుక్ ఎట్ దిస్. ఓన్లీ ద ఫస్ట్ పార్టే చిన్నగా ఉంది అండ్ రెస్ట్ ఆఫ్ ద పార్ట్ ఇస్ టోటలీ హెవీ. జనరలీ పర్ల్స్ ఊరికనే ఫోల్డ్ అవుతూ ఉంటాయి అనమాట. మనకు ఆ ఫోల్డ్ అయ్యే ప్రాబ్లం లేకుండానే మనం ఇక్కడ ఒక బార్ అటాచ్ చేసాము. చిన్న చిన్న స్మాల్ పర్ల్స్ విచ్ ఆర్ విత్ అగైన్ ది రూబీ అండ్ ఎమరల్డ్ పర్ల్స్. చాలా 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 బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ అగైన్ ఐమ్ రిపీటింగ్, ద లాకెట్ ఇస్ సో అమేజింగ్. సో ఈ సెట్ కి మాకు ఇయర్ రింగ్స్ ఏమైనా ఉన్నాయా అని మీరు అడగొచ్చు. బట్ దీనికి ఎక్స్క్లూజివ్ గా ఇయర్ రింగ్స్ అయితే లేవు. బట్ మీరు ఎప్పుడైతే స్టోర్ కి విజిట్ చేస్తారో లేదా మాకు వీడియో కాల్ చేసి మాట్లాడినా సరే వీ కెన్ మిక్స్ అండ్ మ్యాచ్ అనమాట. దీనికి ఇయర్ రింగ్స్ కూడా కావాలి అంటే వీ కెన్ మిక్స్ అండ్ మ్యాచ్ విత్ దట్. అండ్ ద బ్యాక్ దే హ్యావ్ ప్రొవైడెడ్ బ్యూటిఫుల్ లైక్ థ్రెడ్ అనమాట. బికాస్ ఇంత హెవీగా ఉంటే ఇంకా మనకు చైన్ అవసరం లేదు. ఇది ఇట్ ఈస్ సో ఎలిగెంట్. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 82.350 grams అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 9.674 grams. అండ్ ఇది ద లాకెట్ ఇక్కడనే మనకి గోల్డ్ యూజ్ అయింది ఇక్కడ అండ్ ఈ బార్లో. ఇది దిస్ ఇస్ 22 carats గోల్డ్ అనమాట. సో ఇంత బ్యూటిఫుల్ హారంని, ఇంత బ్యూటిఫుల్ బీడ్స్ హారంని మీరు సొంతం చేసుకోవాలనుకుంటే కనుక దీని స్క్రీన్ షాట్ తీయండి. కింద డిస్క్రిప్షన్లో అలానే స్క్రీన్ పైన కూడా మా వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది. యూ కెన్ షేర్ యువర్ స్క్రీన్ షాట్ దేర్. నెక్స్ట్ ప్రోడక్ట్, దిస్ ఇస్ ఎమరల్డ్ హారం అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే టోటలీ విత్ రష్యన్ ఎమరల్డ్స్ అండ్ స్మాల్ పర్ల్స్ తో ఉంది ఇక్కడ. జస్ట్ లుక్ ఎట్ దిస్. మనకు ఒక 7 layers ఆఫ్ ఎమరల్డ్స్ అనమాట విత్ ఆల్టర్నేటివ్ పర్ల్స్. ఒక పర్ల్, ఒక ఎమరల్డ్, ఒక పర్ల్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక బ్యూటిఫుల్ విక్టోరియన్ ఫినిషింగ్ తో, ఒక యాంటిక్ ఫినిషింగ్ తో మనకి ఇక్కడ లాకెట్ ఉంది విత్ ఐ పార్ట్ వచ్చేసి రూబీ అండ్ ద పికాక్ బాడీ అంటే ఫెదర్ పార్ట్ దగ్గర మనకి గ్రీన్ ఎమరల్డ్ వచ్చింది. అండ్ దీస్ ఆర్ మొజనైట్ స్టోన్స్ అనమాట. జస్ట్ లుక్ ఎట్ దిస్. లుక్ ఎట్ ద ఫినిషింగ్ ఎంత బాగుంది అనేది. దిస్ ఇస్ ద బిగ్ లెంత్. ఇక్కడ అగైన్ మనకి ఇంకొక లాకెట్ సేమ్ డిజైన్ లో ఇంకొక లాకెట్ ఉంది. దిస్ ఇస్ ఆల్ హ్యాండ్ మేడ్. ఇక్కడ మీరు ఏదైతే ఫ్లో చూస్తున్నారో ఈ ఎమరల్డ్స్ ది కానివ్వండి, పర్ల్స్ ది కానివ్వండి, ఏవైతే లేయర్స్ ఉన్నాయో దీస్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాండ్ మేడ్. అండ్ ఇక్కడ మీకు యూజ్ చేస్తున్న ఈ స్టోన్స్ మొజనైట్ స్టోన్స్. అది కాకుండా పికాక్ లో మనకి ఏదైతే స్టోన్స్ మొత్తం యూజ్ చేసామో అది స్వరోస్కీ స్టోన్స్ అనమాట. సో దిస్ ఇస్ ఫాలోడ్ ద ఆపోజిట్ సైడ్ ఆల్సో. జస్ట్ లుక్ ఎట్ ద ఫినిషింగ్ అండ్ లుక్ ఎట్ ద చైన్. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. దీస్ ఆర్ Russian emeralds and small pearls. Let me just give you the net weight and gross weight. దీని gross weight వచ్చేసి 133.440 grams and అలానే net weight వచ్చేసి 40.909 grams. So this is again 22 karat gold and this is the beads haram with peacock bars. Overall chain లో మాత్రం 4 peacock bars ఉన్నాయి which are filled with moissanite stones, emerald and ruby with Swarovski stones. నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి మంచి కలెక్షన్స్ తో మళ్ళీ మీ ముందుంటాము. అంటిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్.